శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో వాస్తు మొక్కల యొక్క ప్రయోజనాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంటికి వాస్తు మొక్కల ప్రయోజనాలు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మొక్కలను ఉంచడం అనేది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటికి వాస్తు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలపై ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వాస్తు శాస్త్ర ప్రకారం పర్యావరణం నుండి ప్రతికూల శక్తులను తొలగించడానికి వాస్తు మొక్కలు ఎక్కువగా సహాయపడతాయి. ఇవి సానుకూల శక్తిని ఆకర్షించడంలో ఎక్కువగా గృహ యజమానికి సహాయపడతాయి. వాస్తు మొక్కలు శక్తి యొక్క ప్రవాహాన్ని మరియు సమతుల్యతను నిర్వహించడానికి దోహదపడతాయి. కొన్ని వాస్తు మొక్కలైతే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదేవిధంగా ఈ వాస్తు మొక్కలు ఆ గృహంలో నివసించే వ్యక్తుల యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. అంటే ఈ వాస్తు ప్రకారం మనం గనక మొక్కలు ఇంటి ఆవరణలో నాటుకున్నట్లయితే అవి ఆ గృహ యజమాని యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎక్కువగా దోహదపడతాయి. అయితే వాస్తు మొక్కలకి సరైన స్థానం అనేది చాలా అవసరం. మొక్కలు అనేవి వాస్తుకి అనుగుణంగా లేకపోతే అవి ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది మరియు దురదృష్టాన్ని ఆకర్షిస్తాయి. ఇంటి కోసం ఇంటికి ఉపయోగపడగల చెట్లను మొక్కలను ఇప్పుడు మనం కొన్ని పరిశీలిద్దాం. వేప చెట్టు. వేప చెట్టు మంచి శక్తిని పెంపొందించే ఒక చెట్టు మరియు ఆరోగ్య నివారణ లక్షణాల కారణంగా బాగా ప్రాచుర్యం పొందిన చెట్టు. వాస్తు ప్రకారం మీరు మీ ఇంటి వాయువ్య మూలలో వేప చెట్టును పెంచితే గనక శుభప్రదంగా ఉంటుంది. మనీ ప్లాంట్. వాస్తు శాస్త్ర ప్రకారం మనీ ప్లాంటును మీ ఇంటి ముందు గదిలో ఆగ్నేయ మూలలో ఉంచినప్పుడు అదృష్టాన్ని పొందే అవకాశం ఉంది. మీ ఇంటి కారిడార్లో మనీ ప్లాంట్ను ఉంచడం కూడా అద్భుతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు సుఖశాంతులని అందిస్తుంది, ఆర్థికంగా బలపడేట్లుగా చేస్తుంది. లావెండర్ మొక్క. ఈ మొక్కని ఇంటి ఆవరణలో ఉత్తరం లేదా తూర్పు లేదా ఈశాన్య దిశలో గనక ఉంచినట్లయితే ఆ ఇంటికి శుభం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆరోగ్యవంతులుగా ఆ ఇంట్లో నివసించేవారు ఉండే అవకాశాలు వాస్తు శాస్త్రం ప్రకారం ఎక్కువగా ఉన్నాయి. తులసి. తులసి అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన మొక్క. హిందువుల యొక్క ప్రతి గృహంలోనూ ఈ తులసి మొక్క అనేది మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఇంటి తూర్పు, ఈశాన్యం మరియు ఉత్తర దిశలలో గనక ఉంచితే చాలా శుభప్రదం. అశోక వృక్షం. ఈ వృక్షాన్ని ఇంటి ఆవరణలో ఉత్తర దిశలో పెంచితే మంచిది. అరటి చెట్టు. ఈ అరటి చెట్టు వలన
ఆ గృహంలో నివసించే వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇటువంటి అరటి చెట్టుని ఇంటి ఆవరణలో ఈశాన్య దిశలో వేసుకోవాలి. మల్లె తీగలు, మల్లె మొక్కలు. ఈ మల్లె తీగలు, మల్లె మొక్కలు అవి పూచే సీజన్లో ఎక్కువ సుగంధాన్ని వెదజల్లుతాయి, పరిమళాలని వెదజల్లుతాయి. ఈ మల్లె మొక్కని ఇంటి ఆవరణలో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెంచుకుంటే మంచిది. అదేవిధంగా కలబంద మొక్కలు. ఈ కలబంద మొక్కలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆడవారి యొక్క శిరోజాలకి మంచి పోషణనిస్తాయి. ఈ కలబంద మొక్కలు తూర్పు లేదా ఉత్తర దిశలో ఇంటి ఆవరణలో పెంచుకుంటే శుభం కలుగుతుంది. బంతి మొక్కలు. ఈ బంతి మొక్కలు పెంచడం వలన అందమైన ముద్దబంతి పూలు మన ఇంటి ఆవరణలో పూచి వచ్చే అతిథులకు, ఇతర మిత్రులకు, స్నేహితులకు చాలా ఆహ్లాదాన్ని కలగజేస్తాయి. ఇటువంటి బంతి మొక్కని ఇంటి ఆవరణలో ఉత్తరం లేదా తూర్పు దిశలలో గనక నాటుకుంటే మంచిది. ఇకపోతే మందార మొక్కలు. మందార మొక్కలు ఎక్కువగా చాలామంది తమ ఇంటి ఆవరణలో పెంచుతూ ఉంటారు. ఈ మందార మొక్కలకు పూసిన మందార పూలు దేవుడికి ఎంతో ప్రీతి. ఇటువంటి మందార మొక్కలను మన ఇంటి ఆవరణలో ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది. ఈ మందార మొక్క సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది మరియు మంగళ దోషాన్ని తొలగిస్తుంది. స్వస్తి, శుభమస్తు.